ఎవరికి వేసినావు? నా కొడుకు వేసిన ఉంటాడండి. ఇప్పుడు మళ్ళీ కాదంటున్నావు ఎందుకు? కాదని ఎందుకు అంటున్నావు? హలో మచెస్, వెల్కమ్ టు అన్నదర్ బ్లాగ్ ఆఫ్ వెంకటేశ్వర బ్లాగ్. సో పొద్దున స్నానం చేసేసిన అండ్ వర్క్ జరుగుతుంది. సో కొత్త బుక్ తెచ్చా. ఈ తిమ్మిరి బిళ్ళలు తొడపాశాలు, ఇది ఎందుకులే అయిపోయింది, వాష్ చేయించాలి. తిమ్మిరి బిళ్ళలు తొడపాశాలు అనే ఈ పుస్తకం మార్నింగ్ చదివేసిన, కంప్లీట్ కూడా చేసేసిన అనమాట. చిన్న బుక్, మొత్తం ఒక సెటైరికల్ బుక్స్ అనమాట. ప్రతి విషయం మీద ఒక సెటైర్ అనమాట. బుక్ బొమ్మల లెక్కనే ఉంటుంది. 1 hourలో కంప్లీట్ చేసేచ్చు. యూ క్యాన్ రీడ్ దిస్ బుక్. సో ఈ సంవత్సరం నా యొక్క రెండో పుస్తకం ఇది. ఫస్ట్ వచ్చేసి మా అమ్మ పేజీలో కొన్ని డైరీలు, అమ్మ డైరీలో కొన్ని పేజీలు అని. ద థర్డ్ వన్ ఈస్ కొంచెం పెద్ద బుక్కి వెళ్ళిన. మై మేనేజర్ హ్యాస్ రికమెండెడ్ దిస్ 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అంట. చదువు తోపు, లాంగ్వేజ్ వస్తుంది, కమ్యూనికేషన్ వస్తుంది అని అన్నాడు. యా, ఇది కోటిలో తీసుకున్న 200 రూపీస్ ఎంతో అయింది. 250 తీసుకున్నాడు అనమాట. ఆన్లైన్లో అయితే కనుక కూడా అంతే ఉంది. సో కోటికి వెళ్ళినా కాబట్టి నేను తెచ్చేసుకున్నా. సో ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ఇట్, వెయిట్ చేయండి, నేను చెప్తా. ఐ విల్ టెల్ యూ ఇఫ్ యూ క్యాన్ రీడ్ ఇట్ ఆర్ నాట్ అనేది. అండ్ ఆల్సో కరెంట్లీ అదొకటి. అండ్ ఇవాళ మమ్మీ కలాకండ్ చేసింది ప్రసాదం కింద. వి యూజ్ ది స్మాల్ స్పూన్స్ ఫర్ స్వీట్స్ అన్నమాట. సో ఇంకొంచెం వర్క్ ఉన్నాయి. వర్క్ చేసేసి మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ మా అన్నయ్య దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఐ నీడ్ టు గో దేర్ అండ్ మొత్తం గొడవ చేయాలి. అంటే మనం ఏం చెయ్యంలే కానీ బట్ స్టిల్ నీడ్ టు ఆస్క్. సో ఇవాళ కలెక్షన్ ఏజెంట్ కింద అవుతున్నా అనమాట. అంటే వాళ్ళు ఏదో పని చేయిస్తున్నారు. ఓహో, మొత్తం పని ఓవర్ బుక్ చేసుకున్నా. 500 people లైక్ చేశారు. ఇది పడలేదు అనుకుంటా. ప్రస్తుతానికి అయితే ఏం ఇష్యూస్ లేవు, క్లోజ్ చేసేసాం. ఒకసారి ప్రణవ్ గారికి ఫోన్ చేసి సార్ట్ చేద్దాం. జలచ్కైనా ఫోన్ చేసి చెప్పేసి, బాబు ఇష్యూస్ ఉంటే రిప్లై చేయండి, నేను టెస్ట్ చేసేస్తాను చెప్తాను. సో ఇప్పుడు ఈసీఐ సైనిక్పుర దగ్గరికి వెళ్ళాలి. మా డాక్టర్ గారు అనమాట, మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్. సో ఐ థింక్ ఆల్రెడీ ఐ మేడ్ ఏ బ్లాగ్ రిలేటెడ్ టు దిస్. మనోడు చెక్ ఇచ్చాడు, క్యాన్సిల్ అయింది, బౌన్స్ అయింది, గోయింగ్ అగైన్. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బండి, ఈసీఎల్ దగ్గరలో అనమాట. ఈ బండి వచ్చేసి అల్ట్రా వైలెట్ వాళ్ళది, మన ఇండియన్ బేస్డ్ ఎలక్ట్రిక్ బైక్ అనమాట. ఇది కనిపిస్తుంది కదా, అసలు ఎలక్ట్రిక్ బైక్లే కనిపించదు, కాకపోతే రేంజ్ కూడా సూపర్ ఉంది. అండ్ వీళ్ళ యొక్క స్కూటీ కూడా అద్భుతంగా ఉంది అండ్ రేంజ్ కూడా సూపర్ ఉంటుంది అనమాట. ఈ అల్ట్రా వైలెట్ అనేది నేను ఎప్పటి నుంచో చూస్తున్నా కానీ దొరకలేదు. బట్ ఆ తర్వాత నేను ఇక పెట్రోల్ బైక్ వెళ్ళిపోయాను అనమాట. కానీ నాకు 4 years ముందు నుంచే తెలుసు అనమాట. చాలా మంచి బైక్. ఒకవేళ మీకు ఉంటే కనుక పర్చేస్ చేయండి, వెయిట్ చేసి మరి పర్చేస్ చేయండి. బ్రో ఏమో నన్ను చూస్తాడు. సో డబ్బులు ఎవరికి ఇవ్వకండి, వద్దు అనుకుంటేనే ఇచ్చుకోండి. హాస్పిటల్లో కూర్చొని ఇలా వర్క్ చేస్తూ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ వదులుకొని వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. సో ఇవ్వకండి, ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే. డబ్బులు ఉండేటోడు ఇచ్చేది ఉంటే ఎప్పుడైనా ఇస్తాడు, వెయిట్ చేయించడం అనమాట. వెయిట్ చేస్తున్నాడు అంటే డబ్బులు ఇవ్వనే అర్థం. బట్ నువ్వు అంట ఇవన్నీ ఇవ్వనుకో తెలుసు. ఎవరికి వేసినావు? నా కొడుకు వేసిన ఉంటాడండి. ఇప్పుడు మళ్ళీ కాదంటున్నావు ఎందుకు? కాదని ఎందుకు అంటున్నావు? సో హలో మచెస్, అబ్బా ఫైనలీ అక్కడ నుంచి వచ్చేసినాం. సో వెళ్ళిన పని ఆబ్వియస్లీ ఐ గెస్డ్ ఇట్, ఆబ్వియస్లీ కాలేదు కానీ ఏం చేస్తాం, చలో. సో సింపుల్ లెసన్ టు బి లర్న్ ఏంటిదంటే, మీ చిన్నప్పటి ఫ్రెండ్ అయినా కానీ, మీ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అయినా కానీ, ఎవరైనా కానీ డబ్బులు పోవాలనుకుంటేనే ఇచ్చేయండి, ఇవ్వండి, లేకపోతే వద్దు. ఓకేనా? సో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు 4-5, వాళ్ళకి మాత్రం ఇచ్చుకోండి, మిగతా ఎవరికి ఇవ్వకండి. ఓకే. అండ్ అక్కడ అయిపోయింది. అండ్ ఈ ప్రాసెస్ మొత్తంలో ద చికాకు థింగ్ ఏం తెలుసా, ట్రావెలింగ్. ఆ కార్లో కూర్చొని ఆ తలకాయ నొప్పి లేస్తుంది. రేపటి నుంచి నా కారు తీసుకుని వెళ్తా సీరియస్లీ.
ఆ తలకాయ నొప్పి ఏందో మరి తెలీదు. ఆ కార్‌లో, ఆ టాక్సీస్‌లో ఉండే ఆ ఎవ్వరమే అది. ఆ తలకాయ నొప్పి ఎందుకొస్తదో తెలీదు నాకు. ఆ లెదర్ సీట్స్ వలన, ఆ స్మెల్ వల్లనేమో గాని ఐ డోంట్ నో. క్రేజీ స్మెల్ వస్తా ఉంటది. సరే క్రేజీ డిజీనెస్ వస్తా ఉంటది. ఎంత పడుకుందాం ట్రై చేసినా నిద్ర రాదు, చికాకు. అదే టైర్డ్‌నెస్ తీసుకొస్తది మొత్తం. యాహ్! అండ్ నిన్నటి విషయం ఇంకా గొడవ ఇంకా పెద్దగా అయితుందనమాట అక్కడ. చాలా మందొచ్చారు. పోలీసులొచ్చారు. అదే అమ్మాయి విషయం చెప్పినా కదా నిన్న. ఒకవేళ చూడకపోతే ఇక్కడ ఉంటది చూడండి. ఆ అమ్మాయి రిలేటెడ్‌గా వాళ్ళ నాన్న వచ్చారు. అంతా జరుగుతుంది. క్రేజీ క్రేజీ వ్యవహారాలు జరుగుతున్నాయిలే. యెస్. సో, ఇప్పుడు ఇంకా ఈ వీడియోని ఎడిట్ చేయాలి. అండ్ ఇవాళ వ్లాగ్స్ అంతా ఎడిట్ చేసేసి దెన్ వీ కెన్ సార్ట్ ఇట్ ఔట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. చలో దెన్. థాంక్ యూ ఆల్. టాటా. బై బై. సీ యూ.